सरकारी अस्पताल महबूबनगर में 18 करोड़ 76 लाख 80 हज़ार की लागत से एमआरआई कैथ लैब की मंजूरी अमल में आई है। इस बात की इतला एनएम श्रीनिवास रेड्डी एमएलए महबूबनगर ने अपने कैंप ऑफिस पर मुनक़िदा एक सहाफ़ती कॉन्फ्रेंस को मुखातिब करते हुए दी। इन्होंने कहा, जिस तरह से वो तालीम को अपनी तरजीहात में रखा है, इसी तरह से शोबे सेहत भी इनकी तरजीहात में शामिल है और हलक़े की आवाम को बेहतर से बेहतर तिब्बी सहूलियात फराहम करने के लिए वो शब रोज़ जदोजहद कर रहे हैं। एनएम श्रीनिवास रेड्डी ने मजीद बताया कि सुपर स्पेशलिटी अस्पताल की तामीर में कुछ रुकावटें हायल हैं, जिसको जंगी खतूत पर दूर किया जा रहा है। इसकी तामीर की जल्द तकमील के लिए जदोजहद जारी है। इस सहाफ़ती कॉन्फ्रेंस में लक्ष्मण यादव सदर मोडा, एनपी वेंकटेश सेक्रेटरी प्रदेश कांग्रेस कमेटी, सेक्रेटरी नशरो इशाअत, सीजे बेनहर व दीगर मौजूद थे। आइए नाज़रीन, डालते हैं इस पर एक नजर। అందరికీ నమస్కారం। ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎన్నో రోజుల నుంచి ఎంఆర్ఐ క్యాత్ ల్యాబ్ కావాలని చెప్పి ఒక డిమాండ్ ఉండే, అది గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా మనం తీసుకొని పోయినాం। అది ఈరోజు శాంక్షన్ అయ్యి దాదాపుగా 18,76,00,000 రూపాయలతోటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఆర్ఐ క్యాత్ ల్యాబ్ను శాంక్షన్ చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది। ఆ కాపీలు మీకు ఇచ్చిన। అలాగే మీ అందరికీ తెలుసు, గత 20 నెలలుగా విద్య పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినాం। దాని ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి। చాలా వరకు కార్యక్రమాలు గ్రౌండ్ కూడా అయినాయి। ప్రజల్లో కూడా ఒక అవగాహన తీసుకురావడంలో సఫలీకృతమైనాం। ఇప్పుడు మహబూబ్నగర్ పట్టణంలో ఒక ప్రాధాన్యత రంగం విద్య, ఎడ్యుకేషన్ అని చెప్పి సామాన్య ప్రజలు కూడా చర్చ చేసి ఆలోచించుకునేటట్టుగా ఈ 20 నెలల కార్యక్రమాలు మేము నిజాయితీతోటి, చిత్తశుద్ధితోటి చేసినాం। ఇప్పుడు రాబోయే రోజుల్లో పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైద్యం మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం। ఏ రకంగా కార్యక్రమాలు చేస్తే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండొచ్చు, పట్టణ పేదలు కావచ్చు, వాళ్లకు మంచి వైద్య సౌకర్యాలు మనం ఇప్పించగలుగుతామన్న దాని మీద ప్రత్యేకమైన దృష్టి ఈ రాబోయే రోజుల్లో పెట్టదలుచుకున్నాం। డాక్టర్లందరితో కూడా మాట్లాడి, డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, మనం ఎక్కడ సరి చేసుకోవాల్సి వస్తుంది, ఎక్కడ నిధులు అవసరం ఉంది, వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని మీ ముందు ఆ విషయం చెప్తా ఉన్నాం। అలాగే మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ఇంకా చిన్న చిన్న అడ్డంకులు కొన్ని ఉన్నాయి, చాలా వరకు మనం క్లియర్ చేయగలిగినాం। ఇంకా కోర్టు పరిధిలో 2-3 అంశాలు ఉన్నాయి, వాటిది కూడా ఒక చిన్న మైనర్ హర్డల్ ఒకటి ఇంకా మిగిలి ఉంది, అది కూడా తొందరలోనే క్లియర్ చేస్తాం।